పొద్దున్నే పనిచేసి రోజంతా సంపాదించింది కుటుంబం కొరకే ఖర్చు పెట్టినా సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ సందర్భం పిల్లల యొక్క ప్రోత్సాహంతో పిల్లల యొక్క తెలివిలో అభివృద్ధిలోకి వచ్చి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి మన యొక్క మేలు వృద్ధులు కావచ్చు, వయస్సులు కావచ్చు, యువకులు కావచ్చు, సమాజంలో మన తర్వాత మనలాగా స్ఫూర్తి లేకుండా ఉండకుండా ఒక సరైనటువంటి దిశానిర్దేశం చేసే స్థితిలో మనం మన యొక్క మేలు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి తద్వారా మన విద్యార్థులకు సేవలు అందించే ఒక మంచి ఆలోచన చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 8 GPA సంపాదించిన వాళ్ళు 10లో ఇంటర్లో 800 మార్క్స్ ఎక్కువ సంపాదించిన వాళ్ళను మెరిట్ తీసుకొని సన్మానించడానికి మేము వాళ్ళ వివరాలు సేకరించడం జరిగింది. ఈరోజు వాళ్ళకి మేము 9 గంటలకు అనుకున్నాము. అందరికీ మెసేజ్ కూడా అందజేయము. గత 15 రోజుల నుండి అందరికీ విషయం కూడా అందజేస్తున్నాము. ఆదివారం కాస్త ఆలస్యమైన అందరూ వచ్చేసారు కాబట్టి చాలా సంతోషం. అలాగే గత 3 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం 55 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు వయోపరిమితి పెంచడం వల్ల రిటైర్మెంట్ అనేది లేకుండా పోయింది. తర్వాత మళ్ళీ మార్చిలో ప్రారంభమై నెమ్మదిగా ప్రతి నెల రిటైర్మెంట్ అవడం జరుగుతుంది. వారిని కూడా పదవి విరమణ పొందినటువంటి వారిని కూడా ఈరోజు సన్మానించుకోవడం మనకు గర్వకారణంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు, ధర్మపతులకు, జిల్లాలకి, రాష్ట్రపతులకు మరియు నగరపాలకులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఈ వేదిక నుంచి మాకు వెళ్ళినట్టు ఉండి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి నగరానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేవా పక్షాన తెలియజేయడం జరుగుతుంది. చక్కగా స్వీకరించి మంచి స్ఫూర్తితో మొదలు వేయాలని భావిస్తూ ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చేశారు. తర్వాత విద్యార్థులు మరియు 800 పైన ఇంటర్ విద్యార్థులకు ఏ జీపీ అయితే సాధించాలో ఈనాడు మా మేళా తరఫున మన విద్యార్థులకు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేవా అనేది దాదాపు 2000 నుండి అంటే 14-15 సంవత్సరాల నుండి మేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మేవా ఏర్పడిన ముందు కూడా మనము మన నగర శాఖ, జిల్లా శాఖ ద్వారా అప్పుడు 7వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థులకు
నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సభా సరస్వతి నమస్కరిస్తూ ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మేలు అధ్యక్షులైనటువంటి పిటి సుదర్శన గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా చేసినటువంటి జిల్లా వ్యవసాయ అధ్యక్షుడు మహమ్మద్రావు గారి, రాష్ట్ర నాయకులైనటువంటి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా జిల్లా గారికి, నగరాధ్యక్షుడు దశరథ్ గారికి, మేఘా ప్రధాన కార్యదర్శి నిరాధ గారికి, కోశాధికారి భాస్కర్ గారికి, నగర ఉపాధ్యక్షుడు దీగోడ సుధీర్ గారికి, అదేవిధంగా మీరు పరిపాలన ఇచ్చేసినటువంటి కుల పెద్దలకు, మీరు విద్యార్థులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. 10 సంవత్సరాలు ఆగి ఈరోజు ప్రతిభా పురస్కారాలు, సన్మాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నేను అసోసియేషన్ వాళ్ళు చాలా కష్టపడి చిట్టీల ద్వారా నిధులు సమీకరిస్తూ, మెంబర్షిప్ ద్వారా నిధులు సమీకరిస్తూ, నేను వెల్ఫేర్ యాక్టివిటీస్లో ముందు వరుసలో ఉన్నటువంటి వారి టీంకి నేను అధ్యక్ష కార్యదర్శి ప్రోత్సాహకాలతో పాటు నేను టీం అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ, వారు చాలా కష్టపడి నిధులు సమీకరిస్తున్నారు, ఖర్చులు చేస్తున్నారు. ఎందుకోసం అంటే నేను సమాజానికి ఎంతో మా ఆనందంగా ఉండాలని, ఏదో వాళ్ళ సహాయకాలు అందేయాలని వారు భావిస్తున్నారు. చాలా సంతోషం. వారు ఇదే విధంగా ముందుకు సాగాలని నేను మనసాగుతూ, వారు ఏదైనా చేస్తున్నారంటే మన మేలు సమాజం కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పుడు మేలు భవనం అనేది ప్రతి సంవత్సరం ఏం చేస్తాం కదా, వార్షికోత్సవం జిల్లా సంఘాన్ని ప్రతి సంవత్సరం. అదేవిధంగా శివాలయం ఉన్నది, అక్కడ హనుమంతం అయినప్పటికీ అక్కడ వార్షికోత్సవాలు, శివాలయం వార్షికోత్సవం మరియు కళ్యాణం, శివభక్తుల కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అదేవిధంగా టైలర్స్ అసోసియేషన్ వాళ్ళు కార్మికులు టైలర్స్ జరుపుకుంటున్నాం. అదే వరుసలో చేస్తున్నాం. లేవాటి ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా ఈ ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం చాలా శుభసూచన. ఇదే విధంగా ముందుకు సాగాలని, వారికి మా సేవా పాలకులు, మా సహాయకాలు అన్ని ఉండాలని వారికి తెలియజేస్తూ, ఈ పురస్కారాలు అందుకోబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతిభకు పురస్కారం ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా వచ్చిందంటే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా విద్యార్థులు మనకు పురస్కారం, ప్రతిభా పురస్కారం మాత్రమే లభిస్తుంది. అదే ఒకవేళ ఏదైనా వ్యాపారం చేసి 1 లక్ష రూపాయలు సంపాదిస్తే ఎవరు మనకు పురస్కారం చేయరు. అదే 1 కోటి రూపాయలు సంపాదించిన పురస్కారం చేయరు. కానీ పురస్కారం చేస్తారంటే వాళ్ళ ప్రతిభకు కేవలం చదువుకోవాలని, చదువు ఎంత జీవితంలో ఇంపార్టెంట్ అనేది ప్రతి విద్యార్థులు అనేది బాగా తెలుసుకోవాలి. ఈరోజు మీరు పురస్కారం చేస్తున్నట్టే ఈ సంఘానికి ఈ పురస్కారం చేస్తే మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత గర్వపడుతుందో వారి కళ్ళలో మీకు తెలుస్తుంది. మీరు కూడా వాళ్ళ తొమ్మిది తర్వాత ఈ చదువుతూ ఇంకా ముందుకు వెళ్తే చిన్నపిల్లలకి వాళ్ళు ఇంకా సాధిస్తేనే నాకు ఇంకా పురస్కారం ఇస్తున్నారు. ఒకవేళ ఇంకా సాధిస్తే మా తల్లిదండ్రులు ఎంత గర్వపడతారు, మాకు ఎంతమంది ఎంత పురస్కారం వస్తుంది అనే మీద మీరు దాన్ని తల్లిదండ్రులు ఆలోచిస్తే మీకు ఆనందం
కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి మన వేద సభ్యులందరికీ కూడా ఈ వేదిక నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులు కూడా ఈ పురస్కారంతో ఆపకుండా ఇంకా మంచి ర్యాంక్ సాధిస్తూ ముందు ముందు మన కులస్తులు ప్రతి రంగంలో ఒక ఉద్యోగస్తులు ఉన్నారు చెప్పుకునే గర్వపడే అందరూ దిశగా ప్రయత్నిస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పైకి వెళ్ళాలి. మేము మేము కూడా గురువు నాగరాజు గారికి నమస్కారం తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి సభాధ్యక్షులు సభాధ్యక్షులు మేవాధ్యక్షులు టీవీ సుదర్శన్ గారు, ముఖ్య అతిథులుగా చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రమేశ్వరరావు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ సోమరావు గారు, జిల్లా కోశాధికారి శ్రీ కొట్టూరు గారు, నగర అధ్యక్షులు శ్రీ మందన దశరథ గారు, అదేవిధంగా సుదర్శన్ గారు, మేవా ప్రధాన కార్యదర్శి గారు, మేవా కోశాధికారులు భాస్కర్ గారు, సాయిబాబు గారు, మేవా సభ్యులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి అనిల్ ప్రసాద్ గారు, వేణుగోపాల్ గారు, వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మేవా సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఇది విద్యార్థుల యొక్క పరితలకు ఏర్పాటు చేసినటువంటి సమావేశం. ఇది విద్యార్థులను ప్రోత్సహించే విధంగా వారి సాధించినటువంటి మార్పులకు ఒక గుర్తింపునిచ్చే ప్రతిభా పురస్కారాలు అనేటువంటి కార్యక్రమం. దీనికంటే ముందు మేవా 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 అంటాం. అసలు మేవా మేలు కులస్తుల బిడ్డలకు విద్యను అందించడంలో సహకారాన్ని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మేలుల సేవే మేలుల సేవే మానవ సేవ అనే ఏకైక లక్ష్యంతో ఏర్పడినటువంటి మేలు ఉద్యోగస్తుల సమస్యనే మేవా. ఇది సంక్షేమాన్ని అందిస్తుంది. ఎవరైనా మంచి ప్రతిభ కలిగి ఉన్నత చదువులు చదవడానికి ఆ విధమైనటువంటి జ్ఞానం ఉండి చేసింది. మేము ప్రతిసారి కూడా ఈ సంఘ భవనానికి రాకుండా మన మేలు కూడా తీసుకొచ్చి క్యాలెండర్, ఆ క్యాలెండర్లో మేవా 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 అని క్యాలెండర్ కనిపిస్తూ ఉంటారు. ఆ మేవా ఏం చేసింది అనేటువంటి ఒకసారి మనసులో మననం చేసుకొని మీ తదుపరి వారికి మేవా యొక్క ఆవశ్యకత గురించి తెలియజేయాలి. అందుకోసమే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి మేవా కార్యక్రమాలను జరుగుతూ ఉంది. ఇది సుమారుగా 2010లో ఏర్పడినటువంటి అనుబంధ సంస్థ. అప్పటి నుండి ఇప్పటిదాకా చాలా మంది మేలు బిడ్డలు వారి జ్ఞానాన్ని గుర్తించి వారి ఉన్నటువంటి అవగాహనను తొలగించి మంచి స్థాయిలో వెళ్ళడానికి సాగించినటువంటి సంస్థ. అందుకు చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధంగా విజ్ఞాన ప్రకటన చేయడం జరిగింది. ఆ విజ్ఞాన ప్రకటనలో మనం పాఠశాలలో మనకు లైబ్రరీస్ ఉన్నాయి, తర్వాత మనకు ల్యాబ్లు ఉన్నాయి. ల్యాబ్లలో సైన్స్ పరంగా ఏదైతే మనం చూస్తామో ప్రత్యక్షంగా చూస్తున్నామో అదే సైన్స్. అట్లనే మీకు కూడా చూడాలా, చూసి అవగాహన పరచుకోవాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు కూడా గతంలో నిర్వహించారు. అందులో మనం చెప్పుకోవాల్సినటువంటి పోచప్పాలో నీటి ద్వారా విద్యుత్ శక్తి ఎట్లా తయారైంది అనేటటువంటి పోచప్పాల సీగలు నీ సముద్ర మట్ట స్థాయి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి నీటి యొక్క ఒత్తిడి శక్తి ద్వారా
మన టీపీ సుదర్శన్ గారికి దేవాధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర బాధ్యులు కోరికల వెంకటేశ్వర గారికి మరియు నా తోటి ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవరాజు గారు మరియు కార్యదర్శి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రీసెంట్గా విరమణ ఈ సందర్భంగా దేవాలయాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన వేరుకుల స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో వారిని ప్రోత్సహించడానికి చక్కటి
10వ తరగతి ఇంటర్మీడియట్ గ్రేడ్ విద్యార్థుల ప్రోత్సహించడానికి వారు ఉన్నత స్థానంలో నిలవడానికి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా సభాధ్యక్షులు నియమాధ్యక్షులు కె. సుదర్శన్ గారు, అదేవిధంగా వారి కార్యక్రమం జిల్లా వ్యవసాయ అధ్యక్షులు సోమరావు గారు వారి కార్యక్రమం, నగర వ్యవసాయ అధ్యక్షులు గారు వారి కార్యక్రమం, పని తత్వాల అధ్యక్షులు ఈ మేవా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరుల బంధువులు విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు. 10వ తరగతిలో ఎవరైతే ర్యాంక్ సంపాదించో ఒకసారి చేతులు 10వ తరగతి విద్యార్థి వచ్చి మెరిట్ వచ్చినటువంటి విద్యార్థి చేతులు పైకి ఇద్దరు ముగ్గురు నలుగురు 5 6 7 8 ఇంటర్మీడియట్లో ముగ్గురు 11 చాలా మంది అనేక సంవత్సరాలుగా వేరు పురస్కారం వెనుకబడినటువంటి వృత్తి పని చేసినటువంటి కులాలలో మన వేరు కులం కూడా చాలా వెనుకబడి ఆ వెనుకబడిన తరంలోనే ఈ వేరు పురోగతి చేయించుకుంటూ మన పిల్లలు చదివించుకొని వాళ్ళని మంచి ఉన్నత స్థానాల్లో చూడాలనేటువంటి ఆకాంక్షతో వేరు సంఘం కూడా పనిచేస్తా ఉంది. దానికి అనుగుణంగా ఉన్నటువంటి వేరు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ దాదాపు 12 సంవత్సరాలుగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ఇవ్వడం, నోటు పుస్తకాలు ఇవ్వడం, అదేవిధంగా నిరుపేద విద్యార్థులకు కొంత ఫీజులు కూడా కట్టి చదివించినటువంటి దాఖలాలు చదివించిన తర్వాత వాళ్ళు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. అటువంటి ఉద్యోగాలు చేస్తూ వేరు సంఘాన్ని గుర్తిస్తూ మేవా చేసినటువంటి సేవలు కూడా గుర్తించినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. ఇప్పుడు మీలో కూడా తల్లిదండ్రులు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు, నేను ఉపన్యాసం చెప్తున్నాను విశ్లేషించడానికి కాదు, ఒక 4-5 విషయాలు మాత్రమే చెప్తాను. పిల్లలందరూ కూడా పెద్దలు చెప్పినటువంటి మాటలు నేను చెప్తున్నాను. నేను స్వయంగా ఆ పదాలు నేను చెప్పడం లేదు. ఒకటి, ముఖ్యంగా విద్యార్థులకు ఉండవలసింది క్రమశిక్షణ, డిసిప్లైన్. ఆ తర్వాత సమయపాలన, టైం సెన్స్. మూడవది ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నాలుగవది పాజిటివ్ మైండ్, అంటే సకారాత్మకమైనటువంటి ఆలోచన చేయడం. ఆ తర్వాత తల్లిదండ్రులను పూజించడం, గురువులను గౌరవించడం. సకారాత్మకమైనటువంటి ఎప్పుడు కూడా మీరు పాజిటివ్ థింకింగ్లో ఉండాలి, నెగిటివ్ థింకింగ్లో ఉండదు. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండడం వలన మీ ఎనర్జీస్ అన్ని కూడా డెవలప్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీ ద్వారానే మీరు విజయాలు సాధించవచ్చు. అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను జాగ్రత్తగా వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ ఎదురు మాట్లాడకుండా వాళ్ళు మనం పోషిస్తూ ఉన్నాం, చదివిస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళని పూజించాలి, సదా స్మరిస్తూ పూజించాలి. అదేవిధంగా గురువులను గౌరవించాలి. ఈ రకమైనటువంటి 6 అలవాట్లతో కనుక మీరు ముందుకు పోతే 7వ మెట్టు జరిగేది పూర్తిగా మీకు విజయమే. కాబట్టి ఆ విజయాన్ని భరించాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఈ 6 సూత్రాలను కనుక పాటిస్తే తప్పకుండా విజయం అనేది మీ కాళ్ళ దగ్గర వచ్చిపోతుంది. అవునా కదా? ఒకసారి ఆలోచన చేసి ఈ 6 విషయాల పట్ల సమగ్రమైనటువంటి అవగాహనతోటి ముందుకు పోయి మీరందరూ కూడా మంచి చదువులు చదువుకొని మీ తల్లిదండ్రుల యొక్క పేరును, గౌరవాన్ని కాపాడి, సమాజం కోసం యొక్క గౌరవాన్ని కాపాడి, రాష్ట్ర గౌరవాన్ని పెంచి, దేశ శ్రేయస్సు కోసం మీరందరూ కూడా ముందుకు రావాలని ప్రార్థిస్తూ ఇటువంటి చక్కని కార్యక్రమాలు నిర్వహించినటువంటి దేవాలయం ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను పురస్కరించుకొని వారందరూ కూడా ప్రోత్సాహాలు అందిస్తూ వారికి వెన్నుదట్టి మేలు సంయుక్త తరఫున మేవా తరఫున మేమున్నామని చెప్పేసి మీకు పూర్తి సహకారం
జీవితాలను, మీ లక్ష్యాలను, మీ గమ్యాలను విజయ తీరాల వరకు మీరందరూ కూడా చదువుకొని మరి కష్టపడి చదవకుండా ఇష్టపడి మీరందరూ కూడా చదవాలని చెప్పి కోరుకుంటూ ఆ విద్యార్థులు కానీ ఎవరికైనా కూడా ఉండాలంటే ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఉదాహరణ చెప్పి తర్వాత కార్యక్రమానికి ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు ఇద్దరు కొడుకులు. దాన్ని తాగుబోతూ ప్రతిరోజు వచ్చి తల్లిని కొట్టడం, తిట్టడం, తల్లిని తీసుకొచ్చినటువంటి ఆ కూలీ డబ్బులు కూడా గుర్తులు తీసుకోవడం, పిల్లల్ని పంచుకోకపోవడం అలా జరుగుతుంది. అయితే ఒక పిల్లోడేమో రోజు కష్టపడుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాడు. వీడు కూడా ఆలోచిస్తున్నాడు. ఇంకోడేమో మంచి చదువుకొని ఒక ఉన్నతమైన ఉద్యోగానికి వచ్చాడు. ఇంకొకడేమో రోడ్డు మీద తిరుగుతూ అందరితో విలువ విధవా అని అనిపిస్తుంది. మీ ఇద్దరు విధానంలో ఇంత తేడా ఎందుకు? వాడేమో అంత చక్కగా చదువుకోకుండా సంపాదించుకొని నాకు ఉద్యోగం సంపాదిస్తున్నాడు, ఏమేమి ఇంత రోజు తిరుగుతున్నాడంటే అని వాళ్ళని ప్రశ్నించడానికి వెళ్తాడు. ఉన్నత చదువుతున్నటువంటి పిల్లవాడిని అడిగితే మా నాన్న తాగుబోదు, మా అమ్మ రోజు కష్టపెడుతున్నాడు, బాగా ఇబ్బంది పడుతుంది, మా అమ్మ రోజు అన్ని తాచని రోజు లేదు. ఆ సమయంలో మా అమ్మ యొక్క కష్టాన్ని దూరం చేయాలని మా అమ్మని పెద్దలైన వరకు గొప్ప ఉద్యోగం చేసి మా అమ్మ నా దగ్గరనే ఇప్పుడు కష్టం పడ్డటువంటి కష్టాన్ని అంతా మర్చిపోయి ఆమె సుఖంగా రోజు చిన్న నవ్వేటట్టు నా ఉద్యోగం దొరికిన తర్వాత బాగుపడి ఆ నా దగ్గర ఉంచుకుంటాను అని ఒక సంకల్పంతో నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నాను. ఆ దిశలో నేను మా గురువుల వద్ద, పెద్దల వద్ద, పెద్దల దగ్గర మంచి మార్గదర్శనం తీసుకొని నేను ఈరోజు తీసుకు వచ్చాను. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చూడండి మా అమ్మ ఈరోజు ఇంట్లో ఉంది తెలుస్తుంది. ఇదే ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా విద్యార్థిని ఆ సంతోషం కూడా జరుగుతుంది.
నేను కీర్తి సుదర్శన్, ఇందూరు జిల్లా మేవా అధ్యక్షుడు. మేవా అంటే మేరు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గత 15 సంవత్సరాలుగా మేరు కమ్యూనిటీలో చదువుకుంటూ 10th ఇంటర్లో ప్రతిభలు మెరిట్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం మెరిట్ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రతిభా పురస్కారాలు అంటాం. అయితే చదువులో వెనుకబడినటువంటి పిల్లలకు తర్వాత మంచి భవిష్యత్తు పొందడానికి వాళ్ళకు ఒక స్ఫూర్తి ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు స్ఫూర్తి పొంది ఈ దేశానికి, ఈ సమాజానికి భవిష్యత్తులో ఒక మంచి నిష్ట కలిగినటువంటి, బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా ఎదగాలని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తివంతంగా నిర్వహిస్తున్నాం. ఈ పిల్లలు ఈ దేశానికి సేవ చేయడానికి వివిధ రంగాల్లో సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు మన దేశానికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. శంకర్ దాస్ పై నమ్మ. గత 15 సంవత్సరాల నుండి ఈ మేరు కులస్తుల యొక్క మేరు ఉద్యోగస్తుల సంఘము మా కులంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహకరంగా 10వ తరగతిలో మరియు ఇంటర్మీడియట్లో అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణతతో పాస్ అయినటువంటి మా విద్యార్థులకు ఈ మా మేరు కులస్తులకు సంబంధించిన ఉద్యోగస్తుల సంఘము వారిని ప్రోత్సాహకరంగా ఈ విధంగా ఇవాళ పురస్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మేవా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా క్యారియర్ గైడెన్స్ మరియు అదేవిధంగా అవగాహన సదస్సులు మరియు ఎగ్జామ్స్ ముందు వాళ్లకు కొన్ని మెలకువలు నేర్పుతూ వాళ్ళని అత్యున్నత శిఖరాలకు తీసుకుపోయే విధంగా మా కులంలో ఉన్నటువంటి మా కుల ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ మేవా చాలా పాటుపడుతున్నది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా ప్రతి 15 సంవత్సరాలలో మేము పేద విద్యార్థులను మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ ఈ విధంగా పురస్కరించడం వల్ల ఇవాళ మా కులంలోని మాది అత్యంత పేద కులస్తులైనటువంటి మాలో కూడా మా పేద విద్యార్థులు అత్యున్నత శిఖరాలు అందిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా నిజామాబాద్ ఇందూరు నుండి బుర్రా సాయిబాబా గారని టీచరు, వాళ్ళ మిస్సెస్ కూడా బుర్రా రాధా గారు, వాళ్ళ యొక్క అమ్మాయి ఇక్కడనే మేము ఇంటర్మీడియట్ తర్వాత పురస్కరించడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ ఎయిమ్స్లో అంటే ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ కళాశాలలో ఇవాళ 4th ఇయర్లో చదువుతున్నది. అదేవిధంగా మా కులస్తురాలు ఒక అమ్మాయి IAS కూడా పొందడం జరిగింది. చాలా విధాలుగా మేవా వాళ్ళు మా పేద విద్యార్థులకు అండగా మేమున్నామంటూ ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ మా విద్యార్థులకు ఉత్తీర్ణత కలవడానికి మరి అదేవిధంగా వీళ్ళన్నట్టు ఇవాళ పుట్టుకొని బతికేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ విద్యార్థులను, వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ అత్యున్నత శిఖరాలకు పొందుతూ వాళ్ళు గర్విస్తున్నారు. అదేవిధంగా అట్లాంటి విద్యార్థులను కన్న పేరెంట్స్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా సంఘం నుంచి కూడా వాళ్ళని గర్విస్తున్నాము. అదేవిధంగా ఇవాళ మేము విద్యార్థులకు చెప్పడం జరిగింది, 10 కోట్లు సంపాదించినా కానీ పురస్కారం ఎవరివ్వరు. కేవలము శ్రమ వల్ల, కష్టపడడం వల్ల, సంఘ సేవ చేయడం వల్లనే వాళ్లకు మాత్రమే ఇలాంటి పురస్కారాలు మరియు సన్మానాలు జరుగుతాయని వాళ్లకు బోధించడం జరిగింది. ఆ విధంగా అత్యున్నత శిఖరాలకు వెళ్తారని మరియు ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు కీర్తి సుదర్శన్ గారికి, వాళ్ళ టీంలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేరు బంధువులందరికీ కూడా మేరు జిల్లా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బోలో భారత్ మాతాకి జై.